హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహాపల్లి రుచి. ఈరోజు వీడియోలో టేస్టీగా దోసకాయ ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ అనమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఈ సైజ్ దోసకాయని తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీనిలోకి ఒక 8 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. ఇలా కట్ చేసి వేసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చూసి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. దీనిలో కావాలంటే మీరు వంకాయ కూడా వేసుకోవచ్చండి. 2-3 వంకాయలు గుజ్జుకి బాగుంటుందన్నమాట. మనకి వంకాయలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. 2 టమాటాలను వేసుకున్నానండి నేను ఇక్కడైతే. ఆ 2 టమాటాలు కూడా బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. దీనిలోనే టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు, చిన్న ఉసిరికాయ సైజంతా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న పల్లీలని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. దానిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని పచ్చళ్ళలోకి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటాలని, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం మెత్తగా లేదంటే బరగ్గా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఒక సగం వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా ఒకసారి పల్స్ ఇచ్చి ఆపుతూ 2-3 సార్లు పల్స్ ఇచ్చి ఆపేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన దోసకాయ ముక్కల్లోకి పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకిది గుజ్జుగా చాలా బాగుంటుందండి. కావాలంటే మీరు మొత్తం కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా ఒకసారి పల్స్ ఇచ్చి ఆపేయాలి. ఇప్పుడు పచ్చడి కోసం పోపు వేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చెనపప్పు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులన్నీ కూడా బాగా వేగాలి. ఇలా పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పోపు దినుసులు బాగా వేగాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్గా కొద్దిగా ఇంగువని అలాగే కరివేపాకును కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం పచ్చడిని యాడ్ చేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు దీన్ని జస్ట్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చడిని మొత్తం కూడా బాగా కలిసిపోవాలి. ఇలా పోపు అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి పచ్చడి రెడీ అయిపోయింది. జస్ట్ వేడైతే సరిపోతుంది పోపులో. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి పచ్చడితోటి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.